Hi students, hearty welcome to Ramu Spoken English. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము నేర్చుకోబోతున్న కంటెంట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అందరూ. ఒకసారి స్టూడెంట్స్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు క్లియర్గా ఉన్నారా లేదా, అంటే పేజ్ టు పేజ్ వెళ్తున్నారా లేదా, ఏదైనా సమస్యలో ఉన్నారా, అర్థం కానివి ఏమన్నా ఉన్నాయా. ఒకసారి వెనక పక్క 38 పేజెస్ వరకు బాహుబలి ప్యాక్లో 38 పేజెస్, ఫస్ట్ బుక్లో 38 పేజెస్ వరకు క్లియర్గా ఉన్నారా లేదా ఒకసారి చెప్పాలి. మాట్లాడండి అందరు. క్లియర్గా ఉన్నారా లేదా, ఎందుకంటే రాము గారు మీరు అర్థమైతే చెప్పట్లేదు, ఇవన్నీ మాట్లాడొద్దు. ప్రేమతో బాగా చెప్తున్నారు సార్, మేమంతా క్లియర్గా ఉన్నాము. ఎందుకంటే ప్రాక్టికల్ లేకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏది కూడా రాదమ్మా మనకు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వెనకటి పేపర్ వరకు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అర్థం కాకపోతే పర్సనల్గా కూడా కాల్ చేయండి, నేను చెప్పిస్తాను. కానీ మీ అంతకు మీరు మోసాలు చేసుకోవద్దండి. ఆల్రెడీ ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు. హలో, సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ లేనిదే మీరు ఏది సాధించలేరు. ఓకే, అందరు పెద్దవాళ్ళే, పెద్ద వయసు వాళ్ళే ఇక్కడ ఉన్నారు, ఏంపా చిన్నపిల్లలు అయితే కాదు మీరు. ఓకే, కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. 38 పేజ్ నెంబర్ వరకు క్లియర్గా ఉన్నాను, నా స్టూడెంట్లకు నేను చెప్పాను అని ఒక ఉద్దేశంతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి కంటెంట్ అన్నమాట. చాలా చాలా ముఖ్యమైన కంటెంట్. ఇక ఇప్పటి నుంచి ప్రతి విషయం కూడా కొంచెం అంటే నిన్నటి వరకు ఏమైందంటే చిన్న చిన్న విషయాలు, తెలిసిన విషయాలుగా ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి మీరు నేర్చుకోబోయేవి చాలా కొత్తదనంగా ఉంటాయి, మీకు కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి అన్నమాట. ఓకే, సో అందరూ రెడీనా? ముందుకు పోదామా వద్దా? ఒకసారి ఇప్పుడు అందరూ మీ యొక్క ముద్దు ముద్దు మాటలతో నన్ను ముందుకు నడపండి. మరి ఏమంటారమ్మా, ముందుకు సాగుదామా, ఈడే ఉందుమా? ఇక్కడ మీకు ఈ పేపర్ లో అందరూ బుక్స్ ఓపెన్ చేసుకోవాలి. బాహుబలి ప్యాక్ లో ఫస్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి దయచేసి. మీ పుస్తకాలలో పేజ్ నెంబర్ 39 ఉందా లేదా చూసుకోండి. ఆ పేజ్ నెంబర్ 39 లో వర్బ్స్, క్రియలు రెండు రకాలు ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని కనిపిస్తున్నాయా లేదా? ఓకే, ఇప్పుడు నేను దీని గురించి క్లియర్ గా చెప్తానమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, బాగినండి అమ్మా, ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ లో మా తమ్ముడు, బాగినండి, మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు. ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్, అంతే కదమ్మా? అంతేనా కాదా? అవును సార్, అనుకేస్తాం. మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు. 1 2 3, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలనుకుంటున్నాం మనం. దీన్ని వాక్య నిర్మాణము అంటారు. వాక్య నిర్మాణము. ఇక్కడ చూడండి, మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ లో నాకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా చెప్పొచ్చు, అందరూ వద్దు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు. సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు చెప్పండి. సార్ నేను చెప్తా సార్. చెప్పండి. మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ ప్లేయింగ్ ఇన్ గ్రౌండ్.
ఇన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ గ్రౌండ్, నో ప్రాబ్లం. ఇన్ ద గ్రౌండ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడు, నువ్వే చెప్పు, మా తమ్ముడు అనే దానికి ఇంగ్లీష్ లో ఏమి? మై బ్రదర్. మై బ్రదర్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కరెక్ట్ గా చెప్పినావు, నిన్నేమి ప్రాబ్లం లే. తెలుగులో చూడు, గ్రౌండ్ లో అని ఉంది. గ్రౌండ్ లో ఇది ఎక్కడ నేర్చుకున్నావు? మా పుస్తకము స్టార్టింగ్ లో నేర్చుకున్నావు. మనం చెప్పుకుంటారా లేదా? గ్రౌండ్ లో అంటే అర్థం ఏమి? ఇన్ ద గ్రౌండ్. ఇన్ ద గ్రౌండ్. ఎట్లొచ్చింది ఇది? ఎక్కడ నేర్చుకున్నావు ఇది? గ్రౌండ్ లో అంటే ప్రిపోజిషన్స్ మనం ఉపయోగించే దాంట్లో రివర్స్ అవును సార్. పద్ధతిలో మనం ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే మన బుక్లలో గ్రౌండ్ లో అంటే ఇన్ ద గ్రౌండ్ అని మనం అక్కడ నేర్చుకున్నాం. అవునా? అంతేనా కాదా? అవును సార్, అవును సార్. ఓకే. ఆ ఇప్పుడు మా తమ్ముడు అనేది తెలుగులోనేమో మొదటి స్థానంలో ఉంది, గ్రౌండ్ లోనేమో రెండో స్థానంలో ఉంది. ఆడుతున్నాడు, మరి ఆడుతున్నాడు అనేది ఇంకా నేర్చుకున్నామా? మనం నేర్చుకోలేదు. ఇంకా ఇంకా నేర్చుకోలేదు సార్, నేర్చుకోలేదు కదయ్యా. నేర్చుకోవాలి. నేర్చుకున్నామా? లేదు సార్, లేదు లేదు. మరి మా తమ్ముడు అనేది ఎక్కడ నేర్చుకున్నాం? మన పుస్తకంలో. ప్రొనౌన్స్. ఎస్, వెరీ గుడ్. ప్రొనౌన్స్ అనే విషయంలో నేర్చుకున్నాం. కరెక్టా కాదా? అవునవును మా తమ్ముడు ఈజ్ Okay, ఈక్వల్ టు sir. మై బ్రదర్, అంతే కదా? ఓకే సార్. మై బ్రదర్ అనొచ్చు, ఇంకొక పదం కూడా వాడుకోవచ్చు. మా అంటే ఏమి? అవర్ బ్రదర్. సో రెండు ఒకటే. Our మా brother. అంటే ప్రత్యేకంగా నాకు, మా మా అంటే మా అందరికి, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మై బ్రదర్ అన్న అవర్ బ్రదర్ అన్న తప్పేం లేదు. సో ప్రొనౌన్స్ అనే టాపిక్ నేర్చుకున్నాం కాబట్టి మా బ్రదర్ నీకు అర్థమైంది. గ్రౌండ్ లో అంటే అవును ఇన్ సార్. అని వాడాలి కాబట్టి ఇన్ గ్రౌండ్ అనేటువంటి పదం ఇక్కడ రాశావు. ఇది నీకు అర్థమైంది, ఇది నీకు అర్థమైంది. మధ్యలో ఇప్పుడు ఎవరు వచ్చినారు? ఇక్కడ చూడండి, మధ్యలో వచ్చింది ఎవరు? ప్లేయింగ్. ప్లేయింగ్ ద. ఆడుతున్నాడు, ఆడుతున్నాడు. ఇది మీ తమ్ముడు ఏం పని చేసినాడనేది చెప్తుంది. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. మీ తమ్ముడు గ్రౌండ్ లో ఏం చేసినాడయా అని నేను నిన్ను అడిగినా. అప్పుడు నువ్వు అంటున్నావు మీ తమ్ముడు ఏం చేసినాడు, ఏం చేస్తున్నాడు అని అడిగినా. అప్పుడు నువ్వేం సమాధానం Okay. చెప్తున్నావు అంటే, ఒక మెయిన్ వర్బులు క్రియను తీసుకుని వచ్చినావు. క్రియ అంటే పని. ఆ పని ఏం చేసినాడు? మా తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆడుతున్నాడు అని చెప్పావు. ఇప్పుడు అర్థమైందా అండి అందరికి? దీన్ని పని అంటారు. ఇంగ్లీష్ గ్రామర్ లో, తెలుగు గ్రామర్ లో అయితే, వ్యాకరణంలో అయితే క్రియ అంటారు. ఇంగ్లీష్ లో అయితే వర్బ్ అంటారు. ఏమంటారు దీన్ని? వర్బ్ అంటారు. వర్బ్ ఏ స్థానంలో ఉంది తెలుగులో? చూడండి ఒక్కసారి గమనించండి. సెకండ్ సార్. సెకండ్ స్థానమా, Second. మూడో స్థానమా? చూడు ఒకసారి. సార్ మూడో స్థానం సార్. మూడో స్థానంలో ఉంది. చూడండి, గమనించండి. మొదటి స్థానము మా తమ్ముడు, రెండవ స్థానము గ్రౌండ్ లో, మూడో స్థానము ఆడుతున్నాడు. అర్థమైందా మీకు? ఓకేనా? కానీ ఇంగ్లీష్ లో ఏ స్థానంలోకి వెళ్ళింది చూడు. థర్డ్ పర్సన్ నిలబెడతారు. బాగా చూడండి. తెలుగులో ఉన్న మూడో స్థానము ఇంగ్లీష్ లో ఏ స్థానంలో ఉంది చూసుకో. రెండో స్థానానికి వచ్చింది. అంటే స్థల మార్పిడిలు జరిగినాయి. అర్థమైందా ఇప్పుడు? అవునవును సార్. స్థల మార్పిడిలు జరిగినాయి. మొదటిదేమో సబ్జెక్ట్ అంటారు, రెండోదేమో ఆబ్జెక్ట్ అంటారు, మూడోది ఈ ఆడుతున్నాడు అనేది వర్బ్, క్రియ అంటాం. దీన్ని తెలుగు వ్యాకరణంలో అయితే కర్త, కర్మ, క్రియ అని అంటారు. కర్త కర్మ క్రియల సమ్మేళనమే వాక్యము. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు, మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు అంటారు, కానీ మా తమ్ముడు ఆడుతున్నాడు గ్రౌండ్ లో అని ఎవరు చెప్పరు. కానీ అదే మాట ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ అన్న తర్వాత ఇన్ ద గ్రౌండ్ అంటే బాగుంటది. అంటే అర్థమేమి? ఒకటి సబ్జెక్టు కర్త, కర్మ, ఆబ్జెక్ట్ అంటారు, మూడో స్థానము క్రియ. ఇది తెలుగు అన్నమాట. సో మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు.
ఇది తెలుగు 3 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు. ఇంగ్లీష్ లో మై బ్రదర్. మై బ్రదర్. ఇది ఇట్లొచ్చింది. ఈ దరిద్రం చూడండి, ఇంగ్లీష్ దరిద్రం ఎట్లుందో. మన దరిద్రం ఏంటంటే ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదంటే ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా పోతుంది, ఇంటర్చేంజ్ అవుతున్నాయి. అర్థమైందా? ఈ స్థానము ఇక్కడ 3వ స్థానం, ఇక్కడ 2వ స్థానంగా మారిపోయింది. ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ ఏముంది? గ్రౌండ్ లో అని ఉంది. గ్రౌండ్ లో అంటే ఇన్ ద గ్రౌండ్. ఇప్పుడు మీరు ఇది బాగా చెప్పగలుగుతున్నారు, ఇది బాగా చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈజ్ ప్లేయింగా, వాజ్ ప్లేయింగా, విల్ బి ప్లేయింగా, ఉత్త ప్లేనా, ప్లేసా, ప్లేడా, విల్ ప్లేనా, ఇది చెప్పడం రావాలి. అవునా కాదా? అవును సార్. సార్. అవును సార్. నువ్వు మా తమ్ముడు అంటే ఈజీగా చెప్పేస్తావయ్యా. అవును సార్. గ్రౌండ్ లో అంటే ఇన్ ద గ్రౌండ్ అని ఎవరైనా చెప్పేస్తారు, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. ఎక్కడ బొక్కలు పడతారంటే కేవలం ఈ క్రియాస్థానంలో మనం ప్రాబ్లంలో పడతాం. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కడుంది? కన్ఫ్యూజన్ క్రియ. ఎక్కడుంది? క్రియలో ఉంది. క్రియలు. కన్ఫ్యూజన్ ఎక్కడుంది? క్రియలో ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఎక్కడ చేయాలి? క్రియలో చేయాలి. ఎందుకు క్రియలోనే చేయాలి? ఇప్పుడు చెప్పండి. అంటే సార్ నిన్న జరిగింది, నిన్న ఆడాడు, ఈ రోజు ఆడాడు, రేపు ఆడబోతున్నాడు అనేది. నానా రకాల పదాలు ఉంటాయి సార్. ఒక ప్లేక్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గమనించండి. ఒక దగ్గరేమో ఈజ్ ప్లేయింగ్, ఒక దగ్గరేమో వాజ్ ప్లేయింగ్, ఒక దగ్గరేమో విల్ బి ప్లేయింగ్, ఒక దగ్గరేమో ప్లే, ఒక దగ్గరేమో ప్లేస్, ఒక దగ్గరేమో ప్లేడ్ అని ఇన్ని రకాలుగా పెట్టేసరికి మనం ఏది వాడాలో కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాం. అప్పుడు ఏమైపోద్ది అంటే మనం చేసే తప్పు ఎక్కడ అంటే వర్బుల దగ్గరే తప్పు చేస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం. ఇప్పుడు చూడండి, ఇంకొక వాక్యం అడుగుతాను, బాగా చూడండి. మా చెల్లెలు సినిమాలో నిన్న ఉండెను. బాగా చూడండి, మా చెల్లెలు సినిమాలో నిన్న ఉండెను. ఇక్కడ చూడండి, మీకు తెలియకుండానే ఈజీగా చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు తెలియకుండా కొన్ని కరెక్ట్ గా చెప్పేస్తారు. ఇంకా కొన్ని దగ్గర మీరేం చేస్తారంటే తప్పు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఎవరో ఒకరు మాట్లాడండి, నాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఎస్ చెప్పడానికి ప్రయత్నించండి అందరు. ఎవరో ఒకరు రండి. మా చెల్లెలు సినిమాలో నిన్న ఉండెను. సార్. ఉండమ్మా. ఎవరు చెప్తున్నారు? పేరు చెప్పండి ఫస్ట్. ఉండు హర్ష, కొంచెం ఉండు. గణపతి చెప్తాడంట, ఆ తర్వాత నువ్వు చెప్దులేనన్న. ఒక్క నిమిషం ఉండు. గణపతి చెప్పయా. My sister was in movie yesterday. వెరీ గుడ్. మై సిస్టర్ Was అన్నావు. My sister was in the movie yesterday. ఇన్ ద మూవీ Yesterday. ఎస్టర్డే అన్నావు. ఇది కరెక్టా రాంగా? ఇప్పుడు చెప్పు. అందరు మాట్లాడచ్చు. మాట్లాడచ్చు. ఉండు. రాంగ్ అని ఎవరన్నారు? వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. హర్ష చెప్పు, నీ ఆన్సర్ ఏం చెప్పు. My sister yesterday in the cinema hall. మై సిస్టర్ Yesterday కొంచెం ఉండండి. మై సిస్టర్ ఇన్ ద ఎస్టర్డే in the cinema hall. ఇన్ ద సినిమా హాల్. ఇప్పుడు హర్ష చెప్పినాడు ఒక ఆన్సర్. ఇంకొకరు ఎవరన్నా రండి, ఇంకొకరు చెప్పండి. ఒకరేమో మై సిస్టర్ వాజ్ ఇన్ ద మూవీ అన్నాడు, ఇంకొకరేమో మై సిస్టర్ ఎస్టర్డే ఇన్ ద సినిమా హాల్ అన్నారు. ఇంకొకరు ఎవరన్నా చెప్పండి. My sister was correct, sir. కరెక్ట్ అయితే వద్దు, ఏమన్నా వేరే ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఉంటే రండి. వేరే రకంగా ఇంకా నా ఆన్సర్ వేరే ఉంది సార్, నేను కొంచెం డిఫరెంట్ అనే వాళ్ళు రండి. మాట్లాడాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎవరో ఒకరు. సరే, కరెక్ట్ ఆన్సర్ ఇంకొకరు చెప్పేసేయండి, ఎవరో ఒకరు. ఎస్, My sister was in the movie. ఓకే. ఏమండి అందరూ ఇది అంగీకారమా? ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏనా బీనా ఒకసారి చూసి చెప్పండి.
Yes, sir. ఇందులో ఏ సార్ కరెక్ట్? సార్ ఏ కరెక్టా? బి కరెక్ట్ అనే వాళ్ళు ఎవరు లేరా? No, sir. సార్ చెప్పు. సార్ అనొద్దు, చెప్పేయి. మై సిస్టర్ వాజ్ ఎస్టర్డే ఇన్ ద మూవీ. ఇంకొకరు వచ్చినారు ఇక్కడ. మై సిస్టర్ వాజ్ ఎస్టర్డే ఇన్ ద మూవీ. ఇన్ ద మూవీ అని చెప్పారు. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. మీరు నేను చెప్పే విషయము మీరు గమనిస్తే మా చెల్లెలు అందరూ కరెక్ట్ చెప్తున్నారా లేదా చూసుకోండి ఒకసారి. అవును సార్. మా చెల్లెలు కరెక్ట్ చెప్పారా లేదా? అవును సార్. అయ్యా గమనించండి, మీరు గమనించండి. అందరూ చెప్పిన ఆన్సర్ చెప్పండి. మా చెల్లెలు అందరు కరెక్ట్ చెప్పారా లేదా? చెప్పినారు సార్. చెప్పినారు. నిన్న అంటే ఎస్టర్డే అంటున్నారా లేదా? అంటున్నారు సార్. అంటున్నారు. సినిమాలో అంటే ఇన్ ద సినిమా అంటున్నారా లేదా? అంటున్నారు సార్. అన్ని కరెక్ట్ చెప్పారు. ఒక్క ఉండేను దగ్గర మాత్రమే కన్ఫ్యూజన్ అయింది ఇక్కడ. అవునా? అవును సార్. అవును అవును సార్. దీనికి వాజే ఎందుకు పెట్టాలి? ఈజ్ అంటాను నేను, విల్ అంటాను నేను, షెల్ అంటాను నేను, కెన్ అంటాను నేను, మే అంటాను నేను. అది నిన్న కదా సార్. నిన్నే కానీ ఏం వాజే అనాలనా? వర్ర ఎందుకు అనకూడదు? పాస్ట్ టెన్స్ అయితే సో ఇక్కడ ముగ్గురు చెప్పినా, నలుగురు చెప్పినా, 5 మంది చెప్పినా కూడా వేరే విషయాలను ఈజీగా చెప్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యేది మాత్రము వర్బుల దగ్గర. ఇప్పుడు అర్థమైందా నా పాయింట్? నా పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. నా పాయింట్ ఏమి అంటే, అయ్యా ఒకరు వాజ్ అంటారు, ఒకరు మైండ్ లో చెప్పకపోయినా వర్ర అనుకుంటుంటారు, ఒకరు ఇక్కడ చూడండి మై సిస్టర్ ఎస్టర్డే ఇన్ ద సినిమా హాల్ అన్నారు, కానీ అక్కడ వర్బునే తీసి పారేసినారు. హర్ష, వర్బునే తీసి పారేసినావు. అవునా? మాట్లాడాలి హర్ష. Yes, sir. వర్బ్ అనేదే లేదు నీ దాంట్లో, అది తప్పు నాన్న. వర్బ్ ఉండాలి. ఓకే. సో కొంతమంది ఏమి వాజ్ ఎస్టర్డే అన్నారు. చూడండి, మై సిస్టర్ వాజ్ ఎస్టర్డే ఇన్ ద సినిమా హాల్ ఎప్పుడు చెప్పకూడదు అలాగా. అర్థమైందా? టైం ఎప్పుడు లాస్ట్కి రావాలండి. ఎవరు చెప్పింది ఇది? అంటే మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లే, చెప్తే ధర్మంగా చెప్పండి. అవును సార్ నేను చెప్పాను సార్ అను. తెలుసుకుంటే రేపు పొద్దున మాట్లాడవు ఇంకోసారి అలాగా. ఓకేనా? చూడు, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకో, టైంని ఎప్పుడు లాస్ట్కి పెట్టాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకేనా? తప్పేముంది? ఓకేనా? రైట్. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, మనం తప్పు చేసేది ఎక్కడ అంటే వర్బుల దగ్గర తప్పు చేస్తాం. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు వర్బులు సక్రమంగా నేర్పించాలి. వర్బులు వస్తేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మిగిలినవి ఇట్లా మా చెల్లెలని, సినిమాలో అని, నిన్న అని, ఉండెను అని, ఇంకా వేరేవి ఇంకా ఏదైనా కానీ ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వర్బుల దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చాలా కష్టం. అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది సార్. నా ఉద్దేశం ఏమో అర్థమైందా? కనీసము మీరు చిన్నవి మెయింటైన్ చేసుకుంటారు, చిన్నవి మెయింటైన్ చేసుకుంటారు, కానీ వర్బుల దగ్గర కొంచెము తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. 99% ఎక్కడ తప్పులు చేస్తాం చెప్పండి ఇప్పుడు? మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ Verb, sir. వర్బుల దగ్గర చేస్తాం. వర్బుల దగ్గర. అందుకే క్రియలను బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ రావాలంటే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆ తప్పులు చేసే దగ్గర మనం తప్పులు చేయకుండా చేసుకుంటే చాలండి, మనకి ఇంగ్లీష్ సంఘం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. అర్థమైందండి ఇప్పుడు? ఓకేనా? అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా డౌట్ ఏం లేదు కదా? ఎస్. ఇప్పుడు నేను కొంచెం ముందుకు పోతా, ఇది క్లీన్ చేస్తున్నా ఇక. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మెటీరియల్లో రండి. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నామండి? క్రియలు. క్రియల గురించి ఈ రోజు నుంచి ఇంకా పాఠాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. క్రియలు అంటే ఏంటి అంటే, క్రియలు మనం చేసే పనులండి. మనం చేసేటువంటి ఏ పనైనా తీసుకోండి. మీరు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారంటే పాఠాలు వింటున్నారు. పాఠాలు వినేది కూడా ఒక క్రియ. కొంతమంది రాసుకుంటున్నారు, క్రియ. కొంతమంది నన్ను చూస్తూ ఉన్నారు, క్రియ. కొంతమంది ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. నడుస్తూ పాఠాలు వినేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది
మ్యూజిక్ వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది టీవీ చూసేటోళ్ళు ఉంటారు. ఏం చేస్తున్నావు అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు. అవునా కాదా? మీరేమంటారు చెప్పండి. ఎస్ సార్. అవును సార్. అంతే కదా? Yes, sir. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, క్రియలు, వర్బులు ఎన్ని రకాలు ఉన్నాయని ఎవరన్నా అడిగినారనుకో, నువ్వేం చెప్తావు? క్రియలు ఎన్ని రకాలు అని అడిగినారు. 2 రకాలు సార్. 2 రకాలు. ఏంటవి? బోర్డు మీద ఉందిలే సార్, నేను చెప్తాను Helping సార్ అని verbs. చెప్తున్నావు. ఒకటేమో Helping helping words verbs. and main words. హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అని 2 రకాలు భయ. Yes, sir. అర్థమైందా బ్రదర్స్? బ్రదర్స్, అర్థమైంది సార్, అర్థమైంది. క్రియలు ఎన్ని రకములు అని అడిగినాడయ్యా, మీ ఫ్రెండ్ అడిగినాడు. క్రియలు ఎన్ని రకములు? 2 రెండు రకాలు. రకం. ఏంటవి? హెల్పింగ్ Helping words and main words. హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చెప్పేటప్పుడు మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అన్నా చెప్పండి, మీ ఇష్టం అది. ఇటుపక్కది అటుపక్క చెప్పండి, అటుపక్కది ఇటుపక్క చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ అని చెప్పాలి. ఎందుకు సార్ ఫస్ట్ మీరైతే హెల్పింగ్ వర్బ్స్ అని రాసిండ్రుగా, తర్వాత మెయిన్ వర్బ్స్ అని రాసిండ్రుగా? నేను ఫస్ట్ మెయిన్ వర్బ్స్ అంటా, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ అంటానన్నా పెద్ద తప్పేం కాదు. కానీ ఎందుకు అనేది నేను కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను, ఓకేనా? ఎందుకు అక్కడే రాశా, ఫస్ట్కే హెల్పింగ్ వర్బ్స్ అని ఎందుకు పెట్టా, రెండోది మెయిన్ వర్బ్స్ అని ఎందుకు పెట్టా అనే దానికి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నా. ఆర్ యు ఆల్ రెడీ? మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? Yes. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఆర్ యు రెడీ? క్వశ్చన్ ఏంటి ఎస్. అయ్యా బ్రదరు? Helping verbs, క్వశ్చన్ ఏంటి ఇక్కడ? మనం ఏం క్వశ్చన్ మీద ఉన్నాం? ఎందుకు క్వశ్చన్ మార్క్? అయ్యా విను విను, ఎందుకు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంది, సెకండ్దే మనము ఎందుకు మెయిన్ వర్బ్స్ అనుకుంటున్నాము అనే దానికి సమాధానం వెతుకుతున్నాం ఇప్పుడు. ఆర్ యు ఆల్ రెడీ? Yes, sir. ఎస్. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ముందు హెల్పింగ్ వర్బ్స్ గురించే తెలుసుకోవాలి అని దాని అర్థం. అది ఎందుకు హెల్పింగ్ వర్బ్సే రాశాం ఇక్కడ అంటే, ముందుగా ఏది నేర్చుకోవాలని? హెల్పింగ్ వర్బ్సే నేర్చుకోవాలి. రెండోసారి ఏం నేర్చుకోవాలి? Main words. మెయిన్ వర్బ్. డైరెక్ట్ గా మెయిన్ వర్బ్స్ నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మెయిన్ వర్బ్స్ కు పోతే సుఖంగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. లేకపోతే చాలా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి. రెండోసారి ఏం నేర్చుకోవాలి? మెయిన్ వర్బ్. లేదు సార్, నేను హెల్పింగ్ వర్బ్ నేర్చుకోకుండా మెయిన్ వర్బ్స్ నేర్చుకుంటానంటే కొంచెం ప్రాబ్లం లో ఉంటావు అని అర్థం చేసుకో. అది ఎందుకు సార్ అనేది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నాను, బాగినండి. ఉదాహరణకు ఇందాక ఒక భయ్య ఒక ఆన్సర్ ఇచ్చిండు. ఏమది ఆన్సర్ అంటే, మా తమ్ముడు గ్రౌండ్లో ఆడుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చిండ్రు? ఇందాక మీరే చెప్పిండ్రు. ఎస్, ఎవరో ఒకరు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. మా తమ్ముడు గ్రౌండ్ లో ఆడుతున్నాడు. ఇంగ్లీష్ లో దీని ఆన్సర్ ఏం చెప్పిండ్రు? మై బ్రదర్ వాజ్ ఎస్టర్డే ఇన్ ద నీకు ఇందాకే చెప్పా, ఎస్టర్డే ఎక్కడ వాడాలి, టైం ఎక్కడ వాడాలి My తెలుసుకో. brother is మై my brother బ్రదర్. is playing in the ground. మళ్ళీ ఏందయ్యా అప్పుడు బాగా చెప్తారు, ఏంది ఇప్పుడు తిలకాయ తిప్పుతున్నారు దాన్ని? బాగా నీట్ గా Sir, చెప్పు. my brother is ఈజీనా? playing in the ground. ఏందయ్యా యా ఊరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు గణపతి నువ్వు? మై Sir, బ్రదర్ ఈజీనా? ఈజీ ప్లేయింగ్? కాదు సార్, my brother is playing మరి ఎట్లా చెప్తావు ఏ అని? in the ground. నోటికి In the ground, sir. నోటికి ground, అదుపు sir. కొరుపు ఉండాలి, ఓకేనా? మై sir. బ్రదర్ ఈజ్ ప్లేయింగ్. ఇందాక బాగా చెప్తివే గణపతి. And in the మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ అనాలి. in the ground, sir. ఇన్ ద గ్రౌండ్. ఇవన్నీ ఈజీగా చెప్తున్నాడు చూడు అక్కడ. అందరూ వినండి, గమనించండి. ఎక్కడ పొరపాటు, ఎక్కడ బొక్కలో పడ్డాడు? Verb. వెరీ గుడ్. ఎక్కడయా, ఎక్కడ పొరపాటు చేశాడు? Verb. అందరు మాట్లాడండి అప్పా. వర్బ్ దగ్గర పొరపాటు చేస్తున్నాడు మనిషి, మానవుడు. ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు? మెయిన్ వర్బ్స్. ఇంగ్లీష్ Verb. నేర్చుకునేటప్పుడు ఎక్కడ పొరపాటు చేస్తావు నువ్వు? మెయిన్ వర్బ్స్ కాడా, హెల్పింగ్ వర్బ్ల కాడే పొరపాటు చేస్తున్నావు, ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇది ఆన్సర్ కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఎవరన్నా ఉంటే చెప్పండి, రాంగ్ అనే వాళ్ళు, కరెక్ట్ అనే వాళ్ళు ఉంటే చెప్పండి. ఇది కరెక్టా రాంగా? ఇస్ దిస్ సెంటెన్స్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎవరన్నా చెప్పొచ్చు.
మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ అన్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఏం బా కరెక్ట్ Correct, రాంగ్ sir. అని చెప్పనీకి కూడా ఇంతసేపా? Correct, sir. కరెక్టేనా? కరెక్టే సార్. ఏమైనా తప్పుందా? కరెక్టే కరెక్టే ఉంది. కరెక్టే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మై బ్రదర్ ప్లేయింగ్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్, ఇది కరెక్టా? ఇప్పుడు చెప్పండి. లేదు సార్, ఇది రాంగ్. ఇది రాంగా? ఎందుకు అవును, రాంగ్ అయ్యా? Wrong, sir. ఎందుకు రాంగు? ఏ యాంగిల్ ఈజ్ నుంచి అని- రాంగు? అదే పదాలేగా, నేనేం చేంజ్ చేయలేగా, అదే పదాలేగా నేను వాడింది. హెల్పింగ్ వర్క్ Sir. పొజిషన్ మాది. ఆ, సబ్జెక్ట్ Sir, helping word. ఉండు. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్డ్స్ సార్. హెల్పింగ్ వర్డ్స్ తర్వాత వి4 తర్వాత అదర్ వర్డ్స్ సార్. ఏంపా ఏమన్నారు చూడండి, ఏమన్నాడు? Helping word ఫస్ట్ సబ్జెక్ట్ అన్నాడు చూడండి అయ్యా. తర్వాత ఏం రావాలన్నాడు? హెల్పింగ్ వర్బ్ అని హెల్పింగ్ వర్బ్ రావాలన్నాడు. ఆ తర్వాత ఏం రావాలన్నాడు? V1 మెయిన్ వర్బ్ రావాలయ్యా పెద్ద మనిషి. మెయిన్ మెయిన్ వర్క్. ఓకేనా? ఆ తర్వాత ఏం రావాలి? ఇంకా మిగిలింది డాష్. అదర్ వర్డ్స్ అని. ఆబ్జెక్టివ్ సార్, ఆబ్జెక్టివ్. ఆ తర్వాత సెకండరీ ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నా క్వశ్చన్ ఏమి, ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. వర్బ్స్ ఎన్ని రకాలు అన్నారు? 2 types. రెండు రకాలు సార్. ఏమవి? హెల్పింగ్ అండ్ మెయిన్ వర్క్. హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇక్కడ మొదటి స్థానం ఎవరికి ఇచ్చాము? హెల్పింగ్ రెండవ స్థానం ఎవరికి ఇచ్చాము? Main మెయిన్ word. వర్క్. సో ఎందుకలా రాశాను అంటే, ఇక్కడ మీకు మెటీరియల్ లో చూస్తే కనుక ఎందుకలా రాశాను అంటే, మన సబ్జెక్టు ప్లస్ ఆనుకొని ఉండేది ఎవరు? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంటది. ఎవరుంటారు ఫస్ట్? హెల్పింగ్ వర్క్. ఆ తర్వాత రెండో స్థానంలో. మెయిన్ Main వర్క్. word. అందుకనే రెండు రకాలని చెప్పేసి ముందుగా హెల్పింగ్ వర్బ్స్ రాశా, ఆ తర్వాత మెయిన్ వర్బ్స్ రాశా. ఇప్పుడన్నా అర్థమైందా అండి Yes, sir. అర్థమైంది సార్. అందరికి? ఊకనే కూర్చున్నారు సార్. అర్థమైంది సార్. మా అర్థమైంది. ఏదో సార్ రాత్రి టైంపాస్ కాక వచ్చినాంలేండి. ఆ? మీ పంచాయతీ ఏం మాకి, మీరు ఏదో చెప్పుకుంటూ పోండి, మేము వినేటోళ్ళం అంతే. ఇప్పుడు ఒక్కొక్కరుగా మాట్లాడండి అమ్మా. ఎవరో ఒకరు రండమ్మా, ఒకరు మాట్లాడండి. క్రియలు ఎన్ని రకములు? క్రియలు ఎన్ని రకములు? రెండు రకాలు సార్. రెండు రకములు. క్రియలు అనగా ఇంగ్లీష్ లో వర్బ్స్. వర్క్ సార్. verbs. Verbs are 2 types. How many types? Sir. 2 టూ types. టైప్స్. What are they? హెల్పింగ్ వర్క్స్, మెయిన్ Helping వర్క్స్. Helping verbs and main verbs. మెయిన్ వర్క్. ఎందుకు హెల్పింగ్ వర్బ్ ముందరే పెట్టాను? నంబర్ 1 స్థానం ఎందుకు దానికి ఇచ్చాను? రెండవ స్థానం మెయిన్ వర్బ్స్ కి ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ప్లస్ మెయిన్ వర్క్. ఏమది? ఎట్లమ్మా? కాదమ్మా, నేను ఎందుకు అమ్మా ఇందాక క్లియర్ గా చెప్పాను కదా, హెల్పింగ్ వర్బ్ ఓ, మెయిన్ వర్బ్ ని హెల్పింగ్ వర్బ్ అని మొదటి స్థానానికి, మెయిన్ వర్బ్ అని రెండో స్థానానికి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. మెయిన్ వర్క్ హెల్పింగ్ వర్క్. హెల్పింగ్ నేను ఇందాక చెప్పింది చెప్పొచ్చు కదా, క్లియర్ గా అదే, చెప్పాను కదా. అదే సార్. సబ్జెక్ట్ ప్లస్ Helping plus అట్లా main verb. చెప్పకూడదు. ఎవరు చెప్తుండేది? సార్ రాజరత్నం సార్. రాజరత్నము. అట్లా చెప్పకూడదు ఎప్పుడైనా కానీ. సార్, ఒక ఇంగ్లీష్ స్ట్రక్చర్, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ మనం రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా కానీ ఒక జనరల్ స్ట్రక్చర్ అంటారు దీన్ని. అర్థమైందా? జనరల్ స్ట్రక్చర్ ఎప్పుడు ఎలా ఉంటదంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, కానీ హెల్పింగ్ వర్బ్ ముందరే వస్తుంది. అర్థమైంది ఇప్పుడు అందరికి? ఓకే సార్. హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటది, ఆ తర్వాతే మెయిన్ వర్బ్ వస్తది. అంటే ఇక్కడ గొప్ప ఎవరు ఇప్పుడు? హెల్పింగ్ వర్క్. Helping Helping హెల్పింగ్ verb. వర్బే గొప్ప. ఎందుకు? ముందు స్థానం వాందే. అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్ స్థానమే ముందుది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ స్థానం. ఓకేనా? క్లియరా? Yes, sir. ఆ తర్వాత ఇంకా డాష్ అదర్స్ అంటారు దీన్ని. ఏదైనా కావచ్చు, దాన్ని ఆబ్జెక్ట్ అనుకుంటాం మనం, తర్వాత చూసుకుందాం దాని కథ. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓహో, మెయిన్ వర్బ్స్ గురించి కాదు మనం ముందుగా తప్పు చేసేది, ఎక్కువ శాతం తప్పు చేసేది ఎక్కడయ్యా?
హెల్పింగ్ వర్బ్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందయ్యా? మెయిన్ వర్బులు తప్పు చేయరయ్యా. ఇక్కడ ఈటింగ్, ఈటు ఏదో ఒకటి పెడతాడు, కానీ దీని వెనక పెట్టాల్సినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అక్కడ బొక్కబార్ల పడతాడు జనాలు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. So what is the value of helping verbs? Now we are going to learn it. Now got my point or not? Yes. What is the value of helping verbs? Helping verbs value తెలుసుకోండి ఫస్ట్. అసలు helping verbs అంటే ఏమేమి, ఏం చరిత్ర, ఏం కథ, ఎట్లుంటుంది, ఇవన్నీ తెలుసుకోకుండా మెయిన్ వర్బ్స్ నేర్చుకొని నాకు వర్బులు వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు అంటే ఇంగ్లీషుకి అర్థం కాదు. అది వేరే వాడికి ఎవరికి అర్థం కాదు నీ ఇంగ్లీష్. మెయిన్ వర్బులు నేర్చుకున్నాడు గొప్పోడా, హెల్పింగ్ వర్బుల గురించి నేర్చుకున్నాడు గొప్పోడాయా? ఎవరు చెప్తారు ఇక్కడ? హెల్పింగ్ వర్క్ గ్రేట్ అండి. హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నాను. ఎస్. అందరినీ ముప్పు తిప్పల పడుతున్నటువంటి ఒక సామ్రాజ్యం ఏలుతున్నటువంటి దరిద్రం ఏదయ్యా ఇంగ్లీష్ చరిత్రలో? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్. ఇంగ్లీషు రాదు అని బాధపడుతున్న వారికి రాని విషయం ఏదయ్యా ఇంగ్లీషులో? హెల్పింగ్ వర్క్ అండి. వెయ్ మెంటల్. హెల్పింగ్ మెయిన్ వర్బ్స్ అంటాడు మళ్ళా వాడు. ఒరే హెల్పింగ్ వర్క్. మెయిన్ వర్బ్స్ నేర్చుకోవచ్చురా, హెల్పింగ్ వర్బ్స్ రావురా నాయనా. Yes, sir. మెయిన్ వర్బ్స్ నేర్చుకోవచ్చు, 4 రోజులు బట్టి పడితే మెయిన్ వర్బ్స్ వస్తాయి, కానీ రానిదేమి, హెల్పింగ్ వర్బ్ సార్. అర్థం కానిదేమి, హెల్పింగ్ వర్బ్. తల తిప్పేదేమి, తలకాయ తిరిగేదేమి, అది Helping హెల్పింగ్ verbs. వర్బ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ మీద సక్రమమైనటువంటి నాలెడ్జ్ ఉన్నవాడే ఇక్కడ గెలుస్తాడు. హెల్పింగ్ వర్బ్స్ మీద సక్రమమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ తెలియకపోయినా, హెల్పింగ్ వర్బ్స్ రాకపోయినా నీకు ఇంగ్లీషులో శూన్యమే. గుర్తు పెట్టుకోండి. దీంట్లో ఇంత సినిమా ఉందా సార్, గంట సేపు ప్రాణాలు తింటివి అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ కి అంత ప్రాధాన్యత ఉంది అనేది. మనం ఇప్పుడు క్లాస్లలో పోతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నాన్న. ఏమంటారు అందరూ? సుత్తి కొడుతున్నట్టు ఉంటది. ఏం సార్ ఈ విషయాలు మాకు తెలియదా? లేదు సార్, ఇంట్రడక్షన్. మాకు అన్ని తెలుసు, మేమేం వినలేదా? హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలుసు సహాయక క్రియలు, మెయిన్ వర్బ్స్ అంటే తెలుసు ముఖ్యమైన క్రియలు, తినేది తెలుదా పోయేది తెలుదా అని అనుకుంటుంటారు మీరు. కానీ అసలు సిసలైనటువంటి కీస్ ఎక్కడున్నాయా అంటే హెల్పింగ్ వర్బ్స్ లో ఉన్నాయి. నిజమైన ప్రాణం ఎక్కడుందయ్యా అంటే ఇంగ్లీష్ ప్రాణం మొత్తం హెల్పింగ్ వర్బ్స్ మీద ఆధారం అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అందుకనే ఇక హెల్పింగ్ వర్బ్స్ మీద తిప్పి తీసే ప్రోగ్రామ్ పెట్టుకున్నా. జన్మలో సార్ మళ్ళీ నాకు హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలియదు సార్ అనే స్టూడెంట్ నాకు కనిపించకూడదు. కనీసం నా విద్యార్థులు, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు ఇక హెల్పింగ్ వర్బ్స్ అంటే నాకు తెలియదు అనే మాట మాత్రం మీరు మాట్లాడకూడదు. ఇస్ ఇట్ ఓకే ఆర్ నాట్? బాగా చెప్తులే స్వామి, బాగా చెప్తువి. అది సో ఇప్పుడు పిప్పి తీసే ప్రోగ్రామ్ పెట్టుకున్నానయ్యా, హెల్పింగ్ వర్బ్స్ మీద పోతున్నా నేను. ఓకేనా? సరే, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ గురించి ఒక చిన్న లైన్ చెప్పుకుందాం ఈరోజు. రేపటి నుంచి, దట్ మీన్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి మొత్తం హెల్పింగ్ వర్బ్స్ మీద సర్వాంతర్యామి మొత్తం క్లాసులన్నీ వినేసేయండి, మొత్తం నేర్చుకోండి. హెల్పింగ్ వర్బ్స్ బాగా వస్తేనే మీకు ఇంగ్లీష్ సగపాలికం అర్థమైపోద్ది. ఆ తర్వాత మెయిన్ వర్బ్స్ అవి ఏం పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ బట్టి కొడితే వచ్చేవి అవి. ఓకేనా? ఎస్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామయ్యా? ఏ రూమ్ లోకి వెళ్తున్నాం మనము? హెల్పింగ్ వర్క్ రూమ్ లోకి వెళ్తాం. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి సామ్రాజ్యంలో మనం అడుగు పెడుతున్నాము. ఎక్కడ? హెల్పింగ్ వర్క్. హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి సామ్రాజ్యంలో మనము సామ్రాజ్యంలో అడుగు పెడుతున్నాం అన్నట్టు. హెల్పింగ్ వర్బ్స్ సార్, ఎందుకు సార్ వీటికి హెల్పింగ్ వర్బ్స్ అని పేరు పెట్టిండ్రు? ఇప్పుడు నాకు డౌట్, సహాయక క్రియలు అని ఎందుకు దీనికి పేరు? హెల్పింగ్ అంటే సహాయము, సహాయక క్రియలు అని ఎందుకు దీనికి పేరు పెట్టినారు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఇప్పటి నుంచి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సుత్తి అనుకున్నా ఏంపా, ఇంకా దాని మీద ఎవరేం చేయలేరు. ఇది సుత్తి కాదు. ప్రతి విషయం, ప్రతి పాయింట్, నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నా, క్లియర్ గా చెప్తున్నా. కాబట్టి బోర్ ఫీలింగ్ కావద్దు, తెలిసినా కూడా వినండి. చెప్పండి ఇప్పుడు సహాయక క్రియలను ఎందుకు పెట్టారు, పేరు ఎందుకు పెట్టారు నాకు చెప్పాలి ఇప్పుడు. చేసే పనిని సక్రమంగా తెలిపేది. చేసే ఉన్నాడు, ఉంది. మెయిన్ వర్క్ కి హెల్పింగ్ వర్క్ హెల్ప్ చేస్తుంది సార్. సహాయక క్రియలు అని ఏ విధంగా వచ్చింది, ఎందుకు ఆ పేరు పెట్టినారు అనేది నాకు ఆన్సర్ కావాలమ్మా.
అది Main సార్ word రన్నింగ్ కి రన్నింగ్ లో helping ఉంటే గా ఉంటది కాబట్టి కానీ చెప్పడానికి మనం హెల్పింగ్ వర్డ్ చేస్తున్న పనిని సక్రమంగా తెలిపేది. ఒక పని లేదమ్మా. అయిపోయిందా లేదా అయ్యి ఉన్నదా లేదంటే ఆ, ఇంకా అది జరుగుతుందా టెన్సెస్ తెలియడానికి అవి నాన్న బంగారు, అవి టెన్సెస్ అవి. సార్ ప్రమాదం ఉన్నప్పుడు వచ్చి కాపాడుతుంది. బాబా బాబా, ఏం ప్రమాదం వచ్చినాయా నీకు? ఆ? మా పరమానంద శిష్యుల కన్నా ఘోరంగా ఇచ్చివే నువ్వు ఆన్సర్. సరే, ఓకే, రైట్, నేను చెప్తాను బాగినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పిన ఒక సెంటెన్స్ తీసుకుందాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. మై బ్రదర్, చూడండి, ఈజ్ ప్లస్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఇదే కదప్ప వాక్యము, ఇందాక మనం చూసిన వాక్యము అవును సార్ ఇదే వాక్యమే కదా. అవును ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మా తమ్ముడు, చూడండి, మా తమ్ముడు ఈజ్ ప్లేయింగ్, చూడండి, ఈజ్ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్, బాగా వినండి, ఈజ్ ప్లేయింగ్, ఆడుతూ ఉన్నాడు. ఉన్నాడు ఉన్నాడు, బాగినండి, ఆడుతూ ఉన్నాడు. ఎక్కడ? గ్రౌండ్ లో. మనకి ఇవన్నీ అవసరంలా, గ్రౌండ్ లో మా తమ్ముడు, ఇవి మనకు అవసరంలా, ఇది ఒక్కటే గమనించండి. ఇప్పుడు చూడండి, ఆడుతూ ఉన్నాడు ఆడుతూ ఉండెను, ఉన్నాడు ఆడుతూ ఉన్నాడు ఉంటాడు, ఆడు తాడు, ఆడాడు, రేపు ఆడుతాడు. ఇక్కడ గమనించండి మీరు, ఇవన్నీ కూడా చూడండి, ఆడుతూ ఉన్నాడు, ఉన్నాడు అనే పదం ఏం చేసింది చూడండి, ఇక్కడ ఈ మెయిన్ వర్బ్ ఒక సహాయకంగా నిలబడిపోయింది. ఈ రోజు అనే మాటకు ఒక విలువనిచ్చింది. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? బాగా చూడండి, అర్థం కాలే? అర్థమైందండి. ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు అంటే ఈ రోజు, అంటే నీకు ఈ మాటకు బలం ఇచ్చింది. ఈ రోజు ప్రెసెంట్ టెన్స్ కు బలం ఇచ్చింది, సహాయం చేసింది అనమాట. ఎవరు సహాయం చేసింది ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ఈజ్. ఇప్పుడు అర్థమైందా? అవును సార్, ప్రెజెంట్ కంటిన్యూషన్. అది ఏ టెన్స్ అయినా పక్కన పెట్టు. ఈజ్ అనే పదం ఏం చేసింది ఇక్కడ? ఉన్నాడు. ప్రెసెంట్ ఏం చేస్తున్నాడు? ఆడుతూ ఉన్నాడు. అదే వాజ్ వచ్చింది అనుకుందాం, ఆడుతూ ఉండెను, ఆడుతూ ఉండెను. అదే విల్ బి పెట్టుకుందాం, ఆడుతూ ఉంటాడు. అంటే ఆడుతూ ఉంటాడు. అంటే ఒక మెయిన్ వర్బ్ అలాగే ఉంది, అది అక్కడే నిలబడింది. మెయిన్ వర్బ్ తో ప్రాబ్లం రావట్లే, మనం వాడుతున్న హెల్పింగ్ వర్బ్ ఆ పదం చెప్తుంది, అది ఈ రోజుదా, నిన్నటిదా, రేపటిదా అని. అలా ఈ రోజుదా, నిన్నటిదా, రేపటిదా అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఆ సహాయక క్రియనే ఈ సహాయక క్రియలు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఓకే. మై బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఓ ఇప్పుడు ఆడుతున్నాడు. మై బ్రదర్ వాజ్ ప్లేయింగ్, ఓహో నిన్న ఆడుతుండెను. మై బ్రదర్ విల్ బి ప్లేయింగ్, ఓహో రేపు ఆడుతూ ఉంటాడు. అంటే ఈ రోజా, నిన్న, రేపా అని డివైడ్ చేసి మనకు సహాయకంగా నిలబడి, మాకు అక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ సహాయకంగా ఉండి అర్థాన్ని తెలియజేస్తుంది. అది నిన్నటిది, ఈ రోజుది, రేపటిది అని నీకు అర్థం తెలియజేస్తా ఉంది. నౌ గాట్ మై పాయింట్? అందుకే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అన్నారు. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇక్కడ ఏం పదాలు? ఈజ్, వాజ్, విల్ బి. నౌ గాట్ మై పాయింట్? క్లియరా? క్లియర్ సార్. క్లియరా? Clear, sir. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే అడగండి అయ్యా, మంచిగా అడగండి, ఏం కాదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది సార్. కొంచెం మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఓకేనా? మై బ్రదర్ ఈజ్ ఈటింగ్ లడ్డు. మై బ్రదర్ వాజ్ ఈటింగ్ లడ్డు. మై బ్రదర్ విల్ బి ఈటింగ్ లడ్డు. మై బ్రదర్స్ ఆర్ ఈటింగ్ లడ్డు. మై బ్రదర్స్ వర్ ఈటింగ్ లడ్డు. మై బ్రదర్స్ విల్ బి ఈటింగ్ లడ్డు. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఈజ్ ప్లస్ ఈటింగ్ అని ఉంది అనుకో. అప్పుడు ఈజ్ అంటే అర్థం ఏమొచ్చిందయ్యా? ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు. ఉన్నాడు
తింటూ, చూడండి ఇక్కడ ఉన్నాడు. తింటూ, ఈటింగ్, ఈజ్ ఈటింగ్, ఉన్నాడు, తింటూ ఉన్నాడు, ఉన్నాడు. కాబట్టి ఈజ్. నౌ గాట్ మై పాయింట్. ఎస్ సార్. ఓకే సరే, అదే మాటలో మై బ్రదర్ వాజ్ ఈటింగ్ అన్నాను నేను. అప్పుడు ఏమైంది చూడండి, తింటూ ఉండేను. ఉండేను. ఈ తింటూ మారట్లా, తింటూ అవును. మారట్లా, మారేదంతా హెల్పింగ్ వర్బులే. సినిమా నడుపుతుండేది ఎవరు? సహాయక Helping క్రియలు. సహాయం చేస్తుండేది ఎవరు? సహాయక క్రియలు. సహాయక క్రియలు ఇంగ్లీష్ ఏమంటారు? హెల్పింగ్ వర్బ్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, తింటూ ఉండెను వాజ్, తింటూ ఉంటాడు ఎప్పుడు? విల్ బి. విల్ బి. ఈ విధముగా డిఫరెంట్ పదాలు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి? హెల్పింగ్ వర్బ్స్ లో. మెయిన్ వర్బ్ లో వస్తున్నాయా? లేదండి. రావట్లా. మెయిన్ వర్బ్స్ లో పెద్దగా తేడాలు ఏం కనపడట్లా. కానీ ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అక్కడ హెల్పింగ్ వర్బ్ లో మారుతున్నాయి, కానీ మెయిన్ వర్బ్ మారడానికి అవకాశం లేదు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అంటే ఒక చోట ఈజ్ ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి? ఒక చోట వాజ్ ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి? ఒక చోట విల్ బి ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి? ఒక చోట ఆర్ ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి? ఒక చోట వర్ వచ్చింది ఎందుకు వచ్చింది, దాని అర్థం ఏంటి? ఒక చోట విల్ హ్యావ్, ఈ విధంగా నానా రకాల తంటలతో ఈ హెల్పింగ్ వర్బ్ అనేది క్రియేట్ అయింది. ఈ విధముగా సహాయక క్రియలు అంటారు వీటిని. అర్థమైందా? ఒక క్రియకు వెనక ఉంటాయి. ఎక్కడుంటాయి ఇవి సహాయక క్రియలు? ఎక్కడుంటాయి? వెనక ఉంటుంది. ఆ సహాయక క్రియలు అంటారు వీటినమ్మా. ఏమంటారమ్మా వీటిని? సహాయక క్రియలు. సహాయక క్రియలు ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? హెల్పింగ్ వర్క్. హెల్పింగ్ వర్బ్స్. ఈ వర్బ్స్ కు వెనక హెల్ప్ చేస్తుంటాయి కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారయ్యా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? వర్బ్స్ కు వెనకే ఉంటాయి అవి, గుర్తుపెట్టుకోండి. అందుకే హెల్పింగ్ వర్బ్స్. అర్థమైందా? వర్బ్స్ కు వెనకే ఉంటాయి అవి, గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. ఓకేనా? రైట్. ఇకపోతే హెల్పింగ్ వర్బ్స్ అంటే మీనింగ్ ఒకరికి అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి అనే దానికి వెళ్దాం. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్తాను సార్. చెప్తావా? చెప్తాను సార్. వెరీ గుడ్, చెప్పయా. డూ సార్. డూనా? సార్. Ah. డూ, డిడ్, డిడ్, విల్లు, విల్లు, ఈజ్, ఈజ్, వాజ్, వాజు, వర్, 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 విల్ బి అండి. విల్ బి. Shall be. ఏమ్మా? యావెన్, యావెన్, హ్యావ్, యావెన్, యాజ్ ఫామ్, హ్యాజ్, హ్యాడెన్, హ్యాడ్, విల్ బి అండ్ విల్ బి, విల్ హ్యావ్ అను. విల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్. Ah. విల్ హ్యావ్. నెక్స్ట్ విల్ బి, విల్ హ్యావ్, వాజ్, ఫ్యూచర్ ఫార్మ్స్ సార్. ఫ్యూచర్ ఫార్మ్స్. సరే, ఓకే, కొంచెం ఆగండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్నో ఇన్స్టిట్యూట్లకు పోయింటారు, మీరు ఎన్నో పుస్తకాలు చదివింటారు, లేదా నా వీడియోలో కానీ ఎక్కడెక్కడో చూసింటారు. అందుకని మీరు చెప్పే విధానం ఈ మటుకుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్, రైట్ సార్. ఇది మీకున్న పరిజ్ఞానం, మీకున్న పరిజ్ఞానం అంతే, యువర్ నాలెడ్జ్. సార్. బట్ అకార్డింగ్ టు ది హెల్పింగ్ వర్బ్స్ we must be very thorough in the right form. ఎలా ఉండాలండి మనము? ఎలా ఉండాలి? రైట్ ఫామ్ లో ఉండాలి. రైట్ ఫామ్ లో అంటే స్పీడ్ గా చెప్పడం, పర్ఫెక్ట్ గా చెప్పడం, క్లారిటీతో చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అమర్చుకోవాలి. అంటే ఇందాక చెప్పింది తప్పు కాదు, ఆర్డర్ లో లేవు, పర్ఫెక్షన్ లో లేవు, క్లియర్ గా లేవు, అనుమానంతో ఉన్నాయి. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్.
అర్థమవుతుందా? మీకు ఏం చెప్తుంది? మిమ్మల్ని తప్పు పట్టట్లే, ఆ, మీరు చెప్పారు. అర్థమవుతుంది సార్, పాపం అర్థమవుతుంది. మీరు అక్కడ ఇక్కడ నేర్చుకున్న విషయాలు సార్ మాకు తెలిసిన నాలెడ్జ్ తో మీరు చెప్పారు. అవును. కానీ ఇది ఎలా నేర్చుకోవాలి, ఇంకొకసారి జన్మలో మర్చిపోకుండా, హలో, ఎలా నేర్చుకోవాలి, ఎలా పర్ఫెక్షన్ గా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రక్చర్ రూపకంగా చెప్పుకుంటూ పోతానండి. ఈ రోజుతో క్లాస్ ముగించేద్దాం. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్, అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు నేనేమంటున్నా అమ్మా, ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకోవాలమ్మా. బేసిక్ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అర్థమైంది ఇప్పుడు? ఆ, ఏమా అందరు మాట్లాడాలి. అర్థమైందండి. ఒక పద్ధతిగా నేర్చుకోవాలి కదా. అవును. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ఫస్ట్ తాత, అవ్వ, ఆ తర్వాత నాన్న, అమ్మ, చిన్నాన్న, నాన్న. ఇట్లా నిదానంగా రావాలి. స్టెప్ బై స్టెప్ రావాలా? కుక్క ఉంటది, గాడిద ఉంటది, నక్క ఉంటది, మా తాత ఉంటాడు, తాత పక్కన చెట్టు ఉంటది, ఇట్లా చెప్తారా? ఇట్లా చెప్తారా? Yes, sir. నవ్వుతారు కదమ్మా. ఇట్లా చెప్తారమ్మా? అట్లా చెప్పరు కదమ్మా. ఓ పద్ధతి ప్రకారంగా చెప్తారు. తాత, అవ్వ, వాళ్ళిద్దరు గుడ్డోళ్ళు ఎవరు? నాయన, చిన్నాయన, అత్త, మేనత్త, అట్లా మళ్ళీ దానికి తర్వాత వాళ్ళకి ఇట్లా ఒక్కొక్కరిని అలా డివైడ్ చేసుకుంటూ వస్తాం. పద్ధతి అంట దాన్ని. ఏమ్మా, అలాగే హెల్పింగ్ వర్క్స్ కూడా ఒక పద్ధతిగా పుట్టాయంట. ఒక పద్ధతి, దానికంటూ ఒక పద్ధతి ఉందమ్మా. ఓకేనమ్మా? చెప్తున్నా, వింటారా? చెప్పండి. ఎస్. వింటామండి. ఫస్ట్ పదము హెల్పింగ్ వర్క్స్ లో ఫస్ట్ ఎవరు చెప్తారు? ఫస్ట్ పదం, ఫస్ట్ పదం Do, sir. ఈజ్ సార్. డి. ఫస్ట్ పదం ఏమయ్యా? B, sir. బి. డి. బి ఫార్మ్స్ అంటారు దీన్ని. B. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందండి. బి ఫార్మ్స్ అంటారు. ఫస్ట్ పుట్టింది ఎవరు? బి. B and బి అనేది ఒక పదం అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ సత్యంతో గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏమ్మా, వింటున్నారు కదమ్మా అందరూ? వింటున్నామండి. సార్. బి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పదం బి. బి వాజ్, విల్ బి, ఇలా దీనికి టెన్సులు అనుకోండి. ఇది ఇంతే, ఒక సపరేట్. ఇది పాపం బి ఫార్మ్స్ లో బి అనేది ఒక సపరేట్. అది ఇకపోతే ముఖ్యంగా చాలా మంది ఈ విషయం చెప్పరు, ఎక్కడ కూడా బయట చెప్పరు. బి వాజ్, విల్ బి అనేది ఒక పదం రా నాయనా. ఈజ్ ఎలాగైతే ఉందో, యామ్ అని ఎలాగైతే ఉందో, ఆర్ ఎలాగైతే ఉందో, వాజ్ ఎలాగైతే ఉందో, వర్ ఎలాగైతే ఉందో, అలాగే ఈజు, యామ్, ఆర్ ఇవి ఎలాగో బి కూడా ఒక పదము అని ఎవరు చెప్పట్లా. బి గురించి ఎవరు పట్టించుకోవట్లా. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? yes, sir. అర్థం కాలే మీకు? ఓకే. Yes, sir. Yes, ఓకే sir. సార్. బి అనేది పవర్ఫుల్ వర్డ్ అయ్యా అది. Sir. అర్థమవుతుందా? బి అనేది ఒక పవర్ఫుల్ హెల్పింగ్ వర్బ్, అది గుర్తుపెట్టుకోండి. Sir. ఓకే, సో అది కూడా నేర్చుకొని పెట్టుకోండి అంటున్నా నేను, అంతే. అది కూడా తెలుసుకోండి. ఓకే, తర్వాత బి ఫార్మ్స్ కిందికి ఎవరెవరు వస్తారు అంటే రాసుకోండి ఇప్పుడు. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, ఇవన్నీ బి ఫార్మ్స్ కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో టెన్సెస్ రూపకంగా పోయినప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ ఇవి ప్రెసెంట్ టెన్స్ అంటారు వీటిని. వాజ్, వర్ పాస్ట్ టెన్స్ అంటారు. విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్ కి వస్తుంది. ఇది రాసుకోండి ఒకసారి మీరు కూడా రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. నేను ఎప్పుడైనా అడిగినప్పుడల్లా చెప్పండి. క్లియర్ గా రాసుకోండి మీరు కూడా. బి ఫార్మ్స్ ఫస్ట్ హెల్పింగ్ వర్క్స్ లో ఎవరయ్యా? B and బి ఫార్మ్స్. అందులో బి అనేది ఒక పదం, గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో. కానీ ముఖ్యమైన పదాల కిందకి వస్తే ఎవరు వస్తారంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. రాసుకోండి. అందరూ ఓకే కదండి? కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు కదా? yes, రాసుకుంటున్నాం. ఓకే. రాసుకోండి, నీట్ గా రాసుకోండి, ఏం కాదు. ఇవన్నీ విని వెళ్ళిపోదాం ఈ రోజుతో. అంటే ఒక సబ్జెక్టు హెల్పింగ్ వర్క్స్ అంటే ఏమేమి ఉన్నాయి అవి, దాని లోపలికి పోయినప్పుడు ఏమేమి వస్తాయి అనేది మళ్ళీ రేపటి నుంచి, అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బి ఫార్మ్స్ ఎవరైనా అడిగితే పర్ఫెక్ట్ గా చెప్పాలి మీరు. బి ఫార్మ్స్ ఫస్ట్ వర్డ్ బి. బి వాజ్, విల్ బి, ఆ తర్వాత ఈజ్, వాజ్, విల్ బి, యామ్, వాజ్, విల్ బి, ఆర్, వర్, విల్ బి, ఇలా చెప్పుకోవాలి మీరు. దీని టెన్సెస్ రూపకంగా ఇది కూడా రాసుకోండి. ఈజ్, వాజ్, విల్ బి,
ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలా కూడా రాసుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. యామ్ వాజ్ విల్ బి, ఈజ్ యామ్ ఆర్ వర్ విల్ బి ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మొత్తానికి పదాలు ఏమంటే ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ విల్ బి అంటారు. ఊరికే నోట్లో పెట్టుకోవడానికి ఇది బాగుంటది. బి ఫార్మ్స్ అంటే ఎవరెవరు అంటే ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ విల్ బి అయిపోయా. ఇలా చెప్తే చెప్పండి, ఈజ్ వాజ్ విల్ బి, యామ్ వాజ్ విల్ బి, ఆర్ వర్ విల్ బి, అట్లా అలాగైనా చెప్పొచ్చు, ఇలాగైనా చెప్పొచ్చు. కానీ ఇలా చెప్పడమే ఉత్తమమైన పని. నేర్చుకునేవాడు ఇలా చెప్తాడు ఎప్పుడైనా కానీ. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, అడగండి అమ్మా. ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. Yes, sir. ఓకే, చెప్పేటప్పుడు బి ఫార్మ్స్, అందులో బి అనేది ఒక పదము, ఆ తర్వాత ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ విల్ బి అని చెప్పుకోండి. అవును సార్. తుడిచేయమంటే తుడిచేస్తా. ఒక్క నిమిషం సార్. స్క్రీన్ షాట్లు తీసేయండి, తీసుకోండి కావాలంటే నాకు పంపండి, నేను అందరికి పెడతా. మళ్ళా ఎవరో ఒకరు నాకు పంపండి. హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ వచ్చేసి బి ఫార్మ్స్. అందులో వర్డ్స్ ఏంటాయి అంటే బి, ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ విల్ బి. ఇప్పుడు చేద్దామా, టైం లేదమ్మా. సార్ ఫోటో సెండ్ చేశాను సార్. సెండ్ చేసినావు కదా, చాలు. ఓకే, రైట్, ఫైన్. నెక్స్ట్ వెళ్తామా? ఇప్పుడు చేస్తున్నా. ఓకే సార్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ లో రెండవ రకం రాసుకోండమ్మా. రెండవ రకం, సెకండ్ హెల్పింగ్ వర్బ్స్ చెప్పండమ్మా. ఏది రావచ్చు మీ ఐడియాతో చెప్పండి. రెండవ రకం ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ వస్తాయమ్మా. హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి. ఇవి ఎలా చెప్పుకోవాలంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, ఇలా 4 పదాలమ్మా ఇవి. దీన్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే హ్యావ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్, ఫ్యూచర్ లో విల్ హ్యావ్. హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లలో క్లియర్ గా విందాం. ఇప్పటికి రాసుకోండి అంతే. ఇది రెండవ ఫార్మ్స్ ఇవి. ఇది అది బి ఫార్మ్స్ ఫస్ట్ ఫార్మ్ అయితే, ఇది రెండవ ఫార్మ్స్ ఇవి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత దీని అర్థాలన్నీ తర్వాత. డౌట్ అంటే మళ్ళీ ఇప్పుడు అర్థాలు అడిగారు, ఇప్పుడు అర్థాలు కాదు. ఊకనే లిస్ట్ రాసుకోండి అంతే, క్లియర్ గా రాసుకోండి. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. కాపీ కొట్టేది Yes, కూడా అయిపోయిందాయా? రైట్. ఓకేనా? క్లియరా? లేదు సార్. లేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు చేస్తున్నా, ఓకే సార్. ఇప్పుడు చేస్తున్నా. రైట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ లో మూడవ ఫార్మ్స్. టూ ఫార్మ్స్ అండి. హెల్పింగ్ వర్బ్స్ లో మూడవ ఫార్మ్స్ ఎవరయ్యా? డూ ఫార్మ్స్ సార్. గణపతి. కాదు నాన్న, ఫ్యూచర్ ఫార్మ్స్. ఫ్యూచర్ ఫార్మ్స్. షల్, విల్. చెప్తాను పెద్దమ్మ, ఉండండి ఒక్క నిమిషం. ఇది ఈ పదాలు ఏంటి చూడండి, ఇలా రాసుకోండి, విల్, ఇలా రాసుకోండి. విల్, విల్ బి, వుడ్, షెల్, షుడ్, షుడ్, కెన్, కుడ్, కుడ్, మే, మైట్ రాసుకోండి. ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ అంటారు వీటి. మోడల్ వర్బ్స్ అని కూడా అంటారు. గ్రామటికల్ నేమ్స్
చాలా మటుకు నేను ఉపయోగించాను. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. మోడల్ వర్బ్స్ అంటారు. మోడల్ వర్బ్స్. ఓకేనా అయ్యా అందరూ? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. లేదు సార్. ఫ్యూచర్ ఫార్మ్స్. ఓకేనా? తుడిచేయమంటారా? కూర్చోండి సార్. ఎస్. ఇక్కడ మోడల్ వర్బ్స్ లో ఇంకా కొన్ని ఉన్నాయి, అది కూడా ఒక లిస్ట్ రాసుకుందాం. 4వది పెట్టుకోండి. ఇది హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, నీడ్స్ టు, డేర్ టు, డియర్స్ టు, dares to, eager to, likes to, ought to, dare to, ఇలా కొన్ని ఉన్నాయి. టింటు, ప్లానింగ్ టు, యావింగ్ టు, ఎన్ని వస్తాయి సార్? ఏందేందో చెప్పే మనిషి. ఓ పెద్ద మనిషి ఉన్నాయో. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, నీడ్స్ టు, డేర్ టు, డేర్స్ టు, ఈగర్ టు, లైక్స్ టు, ఆర్ టు, డేర్ టు. ఈ లైక్స్ టు కాడ వాంట్ టు, వాంట్స్ టు, ఇలా కొన్ని వస్తాయన్నమాట. సార్ లెట్ టు ఉన్నారు సార్. లెట్ వస్తుంది అంతే. లెట్ అంటే లెట్ వస్తుంది కానీ దీంట్లో రాదు, అది వదిలేయి, తర్వాత చూసుకుందాం. ఇవి మెయిన్. ఇవి ఒక రకంగా దీంట్లో కొన్ని మెయిన్ వర్బ్స్ గానే ఉంటాయి. అర్థమైందా? చూడండి, లైక్ అన్నా, వాంట్ అన్నా, ఈ డేర్ అన్నా, నీడ్ అన్నా, ఇవన్నీ డేర్ అన్నా, నీడ్ అన్నా, ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్ లా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఈ విధంగా ఒక లిస్ట్ అంతే. ఇది ఊకనే సపోర్టింగ్ అనుకోండి అంతే. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్స్ అయితే కావు ఇవి, కానీ మోడల్స్ లో ఇవి రాసినాడు అనమాట. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయితే కాదు, మళ్ళీ పొరపాటు పడకండి. హెల్పింగ్ వర్బ్స్ కాదు ఇవి, ఇవి జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతే. ఇంకొక జాతి ఉంది, ఇప్పుడు ఆ జాతి కోసం 5 అని రాసుకోండి దాన్ని. ఇది ఓకేనా? ఇది రాసుకోండి కొంచెం. నేను ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ బుక్ లో నుంచి చదివి నాకు చెప్పాలి మీరు. అర్థమైందా? ఇది ఉమ్. సార్ నీడ్ టు తర్వాత కిందదేం సార్ అది? నీడ్ టు, DRE డేర్ కదా? టు, డేర్స్ టు, ఈగర్ టు, లైక్స్ టు, వాంట్స్ టు, ఆర్ట్ టు, డేర్ టు. ఇది వాడుకలో లేదు. ఇది ఆర్ట్ టు అనేది వాడుకలో లేదు. ఓకే సార్. దెర్ ఇస్ నో నీడ్ అండ్ యూసేజ్ ఆఫ్ దిస్ ఆర్ట్. ఆర్ట్ అనేది ఇప్పుడు లేదు. అది ఒకప్పుడు వాడేవాళ్ళంట, ఇప్పుడు లేదు. దానికి మర్మం లేదు దాన్ని. ఓకే సార్. క్లియర్ అబ్బా? ఇంకొక జాతి ఉంది, అది ఒక్క జాతి రాసుకొని ఈరోజు వెళ్ళిపోదాం. లేదు సార్. ఓకేనప్పా? క్లియరా? లేదు అందరు సార్. క్లియరా? Clear, sir. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినేసేయండి. చూడండి, ఇది చేస్తున్నా ఇది. ఎస్, కమాన్. ఇప్పుడు చూడండి, 5th బాగా చూడండి. 5th హెల్పింగ్ వర్బ్స్ లో విజిబుల్ కొన్ని, ఇన్విజిబుల్ కొన్ని. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలేదా? విజిబుల్ అంటే మీనింగ్ విజిబుల్ అంటే విజిబుల్ అంటే ఏమ్మా అర్థమేమి? కనిపించు, కనిపించు. ఇన్విజిబుల్ అంటే కనిపించనివి. తల్లులు బాగా వినమ్మా. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది 5th రకం. ఇప్పుడు విజిబుల్ కిందికి రాసుకుందాం. ఏమేమి వస్తాయంటే బీ ఫార్మ్స్,
చెప్పండి రెండవది Form. హ్యావ్ ఫార్మ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఫార్మ్స్, Form. ఆల్ మోడల్స్. ఇప్పుడు ఇందాక రాసుకుని ఇవే కదమ్మా, అవునవును సార్. అర్థమైందా లేదా? ఇవన్నీ కనిపించేవి. ఇవన్నీ ఎలా ఉంటాయి? బీ ఫార్మ్స్ ఈజీ, ఆమ్, ఆరు, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, విల్, షెల్, కెన్, మీ. ఇవన్నీ కనిపిస్తున్నాయా కనిపించట్లేదా వాక్యములలో? కనిపిస్తున్నాయి. అందుకని వాటిని విజిబుల్ అన్నాము. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. అర్థమైంది. ఇవి వాక్యములలో కనిపించును, వాక్యములలో కనిపించును. అందుకని వీటిని విజిబుల్ హెల్పింగ్ వర్క్స్ అని పేరు పెట్టిండ్రు. క్లియరా? క్లియర్ Clear సార్. అండి. ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఇప్పుడు ఇన్విజిబుల్ వద్దాం. ఇక్కడ దరిద్రమైన 3 పదాలు ఉన్నాయి. అయ్యో, 3 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏంటా పదాలు చూడండి. డూ ఫార్మ్స్. డూ ఫార్మ్. ఇప్పుడు వచ్చా, ఇందాక ఎగిరా ఆ పిల్లోడు ఎవరు? గణేశా? గణపతి. గణపతి అప్పుడు ఎగిరితే చూడు, ఇక్కడ వచ్చే చూడు అవి. ఫస్ట్ గా చెప్పి చూను, అవి డూ ఫార్మ్స్, కనిపించని దయ్యాలు ఇవి, రాక్షసులు. ఇంగ్లీష్ ని పట్టి పీడిస్తున్నటువంటి రాక్షసులు ఇంగ్లీష్ లో ఎవరయ్యా అంటే కనిపించని దయ్యాలు, డూ ఫార్మ్స్. ఏం అందరూ క్లియరా? Clear క్లియర్ అండి. సార్. ఇవి కనిపించవు, ఇవి కనిపించవు. ఇవి కనిపించవు, సంపుతుంటాయి, వెనక నుంచి గుచ్చుతుంటాయి. ఇవి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి మీరు. వీటిని డూ, డస్, డిడ్ ఈ విధంగా చెప్పుకుంటాం. డూ, డస్, డిడ్. వీటిని ఏమంటారయ్యా? ఏం హెల్పింగ్ వర్బ్స్ అయ్యా ఇవి? డూ ఫార్మ్. హెల్పింగ్. ఏం హెల్పింగ్ వర్బ్స్ అయ్యా ఇవి? ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ హెల్పింగ్. ఎందుకు ఇన్విజిబుల్ అన్నారు అంటే వాక్యములలో ఇవి ఉంటాయి, కానీ కనిపించని వాక్యములలో ఉంటాయి. కనిపించుకోకుండా ఉంటాయి, వెనక్కి ఉంటాయి. ఇవి దరిద్రంవి. వీటి ఉపయోగం అలా ఇలా ఉండదమ్మా. మొత్తం ఇంగ్లీష్ అంతా దీని మీద బేస్ అవుతుంటది అక్కయ్యలు. కాబట్టి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏం బా పండించు. ఓకే, ఏంపా ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. అన్ని స్క్రీన్ షాట్లు నా ఫోటోలు నాకు పంపిస్తే నేను అందరికి షేర్ చేస్తా. పంపించినాం. పంపించాం సార్. పంపించినారంటే సంతోషం. నేను దాన్ని చూసుకొని అవసరమైతే ఒక పీడిఎఫ్ తీసి మీకు పంపిస్తా. బాగుండేటట్లా ఒక మెటీరియల్ పంపిస్తా, మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి. ఏంపా అది. ఏమప్పా ఎవరన్నా ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఉండారా? ఇంతవరకు క్లియర్ గా అర్థమైపోయింది సార్. హెల్పింగ్ వర్బ్స్ లిస్ట్ తెలుసుకున్నాం, ఇంకా అర్థాల్లో పోలే. మహాప్రభువులు, అన్నలు, అక్కలు, చెల్లెండ్లు సార్ ఏం తెలుసుకున్నాం ఈరోజు ఏం తెలుసుకునింది? ఏమి హెల్పింగ్ వర్క్స్. హెల్పింగ్ వర్బ్స్ లిస్ట్, నాట్ హెల్పింగ్ వర్బ్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నాం, వాళ్ళతో ఇంకా పరిచయాలు కాలే. వాళ్ళ పనులు ఎట్టిదన్నా తెలుసుకోలేదు. ఏమో తిట్టా గణపతి, ఏమో తిడితివి. తెట్లేదు సార్, అంటే తెలుసుకున్నాం అంటే వారి పనితీరు ఎట్టిదన్నా తెలుసుకోలేదు. అది చూడప్పా, వాళ్ళ పనితీరేమి, వాళ్ళు ఏంటి, వాళ్ళ పెద్దోళ్ళ సన్నోళ్ళ అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మండే నుంచి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మండే నుండి ఫ్రైడే వరకే క్లాసులు రన్నింగ్ అవుతాయి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, సాటర్డే సండే అనేది హాలిడేగా ఉంటుంది. సో ఇంతవరకు మీరు కొంచెం ప్రిపేర్డ్ గా ఉండండి. మండే రోజు నుంచి ఒక్కొక్క యుద్ధం చేద్దాం, ఒక్కొక్క పదంతో యుద్ధం చేద్దాం. ఇది నా వర్షన్. ఏమన్నా మాట్లాడేటట్లుంటే మాట్లాడానమ్మా, వింటా. సార్ అప్పుడే ఇక్కడ ఎన్ని విజిబుల్ హెల్ప్స్ ఉన్నాయి కదా సార్? ఏమండి? డూ డస్ డూ ఫార్మ్స్ ఉన్నాయి కదా సార్? అవునండి, అవును. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా సార్. అది ఇప్పుడు వద్దు నాన్న బంగారు. బంగారు, ఇప్పుడు ఏం మాట్లాడద్దు. లిస్ట్ రాసుకున్నావా లేదా చెప్పు ఫస్ట్. రాసుకున్నాను సార్. అయిపోయింది, ఇంకేం అడగద్దు. వాటి ఇంట్లోకి పోయినప్పుడు వాటి గురించి క్లియర్ గా చెప్తా. ఓకేనా? సరే సార్. ఇప్పుడు మళ్ళీ దాని గురించి పట్టించుకొని కూర్చుంటే ఈరోజు రాత్రి 12 గంటల దయ్యం కూర్చున్నట్టు కూర్చోవాలి మళ్ళా. ఓకే, సో అది. సో మన ప్రయాణం
మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం